मंगलं गुणसिन्धवे मंगलानां निवासाय यादात्रीशाय मंगलं नित्याय निरवध्याय नित्यवैभवशालिने नित्यवैभवदात्रे च श्रीनृसिंहाय गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्री यादाद्रीशाय नमः। అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యమైన సన్నిధానంలో మహావైభవపేతంగా స్వర్ణ విమాన గోపుర కార్యక్రమాలన్నీ కూడా 95% పూర్తయిపోయినాయి. కుంభాభిషేకానికి ముహూర్తం కూడా నిర్ణయించడం జరిగింది. ఫిబ్రవరి 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా ఈ శుభముహూర్తం నిర్ణయించబడినది. ఈ నిర్ణయించబడినటువంటి ఈ కుంభాభిషేకంలో రాష్ట్రాల నుండి రాష్ట్రేతరాల నుండి విద్వంతులైనటువంటి మహాపండితులందరూ కూడా వేంచేసి అటు వేదం 108 ఋత్వికులు వేంచేస్తారు. వారి యొక్క వేద నాదంతో ఈ యాదపర్వతం అంతా కూడా భూనభోంతరాల వరకు కూడా శబ్ద బ్రహ్మమయం అయిపోతుంది. ఇది తెలంగాణ ప్రజలకు మన రాష్ట్ర గౌరవనీయ ముఖ్యమంత్రులు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు ఆ రోజున స్వర్ణ గోపురాన్ని ప్రజలకు దర్శనార్థమై అంకితం చేస్తుంటారు. ఇది గర్వించదగ్గన అయినటువంటి విషయం. శ్రీకృష్ణదేవరాయల యుగం స్వర్ణయుగం, స్వర్ణ గోపుర యుగం మన రేవంత్ రెడ్డి గారి యొక్క యుగం. అది మన తెలంగాణ ప్రజలకు కీర్తి శిఖరంగా ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి విన్యాసం, 1000 సంవత్సరాల చరిత్ర వరకు కూడా ఈ బంగారు గోపురం ఇలా ఆచంద్ర తారార్కము నిలిచి ఉంటుంది, పుణ్యము కూడా అదేవిధంగా నిలిచి ఉంటుంది. ఇటువంటి శోభాయమాన కార్యక్రమానికి ఆస్థానం వారి పక్షాన మీ ప్రజలందరూ కూడా తరలి రావాల్సిందిగా ప్రధాన అర్చకుడిగా మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి శ్రీమాన్ భాస్కర్ రావు గారి యొక్క పక్షాన మీ అందరికీ స్వాగతం చెప్తున్నాం. సుస్వాగతం. స్వస్తి. నల్లందిగల్ లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు యాదాద్రి.